రోజు అయితే నేనైతే ఒక స్కూల్కి వెళ్ళాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా పాటలు పాడుతూ ఇలా ఫ్లాగ్ హోస్టింగ్ చేసాము. ఇవాళైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్కి అయితే నేను వెళ్ళాను. సో చక్కగా పిల్లలందరితో కలిసి హ్యాపీగా మాట్లాడి అక్కడ ప్రిన్సిపల్ సార్, టీచర్స్, అక్కడ అలాగే గెస్ట్లు వచ్చారు, వాళ్ళందరినీ కలిసి మాట్లాడి జెండా వందనం అయితే చేసాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో స్కూల్ డేస్లో చేసాము, కాలేజ్లో కూడా చేసాము, కానీ కాలేజ్ ఫీలింగ్ వేరు, స్కూల్ ఫీలింగ్ వేరు కదా. మన స్కూల్లో ఇండిపెండెన్స్ డే వస్తుందంటే 3 days నుంచి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఉండేది. తర్వాత సాంగ్స్ పాడుకునే వాళ్ళం, సాంగ్స్ నేర్చుకునే వాళ్ళం, గేమ్స్ ఆడేవాళ్ళం, కబడ్డీ, ఖోఖో అని ఇలా రకరకాల గేమ్స్ ఆడి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందా అని చాలా ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. అప్పట్లో ప్రైజులు కూడా గ్లాసులు, స్పూన్లు, ఒక బాక్సులు, పెన్సిల్స్, పెన్లు ఇచ్చేవారు. అప్పట్లో అవి తీసుకునేయడం చాలా గొప్పగా అనిపించేది. నిజంగా ఆ రోజులు మళ్ళీ రావండి. ఒక్కసారిగా అందరం ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. నాకు వీళ్ళని చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయండి. నిజంగా మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు. అసలు ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే 3 days ముందే అసలు ప్రిపరేషన్స్ మామూలుగా ఉండేవి కాదు. హాఫ్ డే వరకే స్కూల్, హాఫ్ డే నుంచి ఇంకా బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టేసి డ్యాన్స్ ప్రాక్టీస్, సాంగ్స్ ప్రాక్టీస్, గేమ్స్ ఎలా ఉండేవాళ్ళం అసలు మాకే తెలీదు. మేమైతే డబ్బులు కలెక్షన్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఎవ్వరికి అలాంటివి నేర్పించట్లేదు. నిజం చెప్పాలంటే మేము అమౌంట్ కలెక్షన్ చేసుకొని 5 rupees, ఎక్కువ కూడా కాదు, 5 rupees అంటే అప్పట్లో మాకు 500తో సమానమేమో. 5 రూపాయలు ప్రతి ఒక్కరం వేసుకొని ఆ డెకరేషన్ సామాన్లు తెచ్చుకునే వాళ్ళం. ఎవ్వరు హెల్ప్ ఉండేది కాదు, మాకు ఆయాలు లేరు, ఎవ్వరూ లేరు. మా పని మేమే చేసుకునే వాళ్ళం. చక్కగా ఎవరు రూమ్ బాగుందో, ఎవరు రూమ్ బాగాలేదో అని చూసుకుంటూ ఉండేవాళ్ళం. రూమ్ నీట్గా ఉన్న వాళ్ళకి, డెకరేషన్ బాగా చేసిన వాళ్ళకి కూడా ప్రైజెస్ అనేవి ఇచ్చేవారు. ఆ రోజులు నిజంగా ఎంత బాగుండేవండి. ప్రతి ఒక్కరు కూడా ఐడియాలజీ ప్రకారంగా ఇలా ఉండాలి, ఈ డెకరేషన్ చేయాలి, అలా చేయాలని థాట్స్ ఉండేవి. ఇప్పుడు పిల్లలకి అసలు అవి ఏమీ లేవండి. ఒక డెకరేషన్ చేయడం అని, ఒక క్యాలిక్యులేషన్ చేయడం అని. అప్పుడు డబ్బులు లెక్క పెట్టేవాళ్ళు, ఎన్ని డబ్బులైనా సరే కూర్చొని చిల్లర లెక్క పెట్టుకునే వాళ్ళం. సో అలా ప్రతిదీ నేర్చుకునే వాళ్ళం స్కూల్లో. ఏంటోనండి ఇప్పుడు స్కూల్లో అన్నీ చదువు తప్ప ఇంక ఏమీ నేర్పించట్లేదండి. చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఫీజులు, పిల్లలకి ఇలా చదివిపించాలి, అలా చదివిపించాలి, ఇలా చూడాలని ఎలాంటి తపన ఉండేది కాదు. హ్యాపీగా స్కూల్కి వెళ్ళే వాళ్ళం, హ్యాపీగా వచ్చేవాళ్ళం. బ్రెయిన్లో ఎలాంటి ఆలోచన ఉండేది కాదు, ఇలా చదవాలి, అలా చదవాలి, ఇంతలా ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ పోటీ అయిపోయిందండి. జాతీయ జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, 3 లోకాలలో మురిసి వెలిసే జెండా, 3 లోకాలలో మురిసి వెలిసే జెండా, ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా, జాతీయ జెండా, జాతీయ జెండా, ఎగరాలి చుట్టుకొని చూడగంగ చీరలా మరుచుకొని, గీతగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతలు, గంగా జతదర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పాడే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలుచుకొని మన మానస వీధిలో నిలుపుకొని, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఆగస్టు 15 సందర్భాన్ని అంటారు. దేశ సేవ అంటే ఇప్పుడు మీరు పిల్లలు మీరేం చేస్తారో అనుకోవచ్చు, మేమేం చేస్తాం అంటారు. ఎవరి పని వాళ్ళు క్రమశిక్షణతో చేయడమే దేశ సేవ. మీ పని ఏంటి? చక్కగా టైం అయ్యేసరికి స్కూల్కి రావాలి, ప్రార్థనలో పాల్గొవాలి, క్లాసులో కూర్చొని టీచర్ గారు చెప్పిన పాఠాలని
వినడం, చక్కగా హోంవర్క్స్ అన్ని చేసుకోవడం అంతే. ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ చెప్పినట్టు, నాన్నగారు చెప్పినట్టు మనం ఇంట్లో ఉండి వాళ్ళకి సహాయం చేయాలి. అదే క్రమశిక్షణ అంటే ఇంకేమీ కాదు. సేవ అంటే అమ్మకి సేవ చేస్తే చేసే సేవే, నాన్నకి సేవ చేస్తే చేసే సేవే, హెల్ప్ చేస్తే చేసే సేవే. ఇక్కడ క్లాసులో కూడా, స్కూల్లో మన పక్క పిల్లలకు సహాయం చేద్దామనుకో, ఏదైనా పాఠం రాదు, ఒక ప్రశ్న రాదు, అది చెప్పడంలో కానీ వాళ్ళని కరెక్ట్గా ఉంచడంలో కానీ మనం సహాయం చేస్తే అదే దేశ సేవ, అదే క్రమశిక్షణ. మన పని మనం చేయడమే క్రమశిక్షణ. అలా చేయకూడదు. పిల్లలు మీకు కూడా తెలుసు ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఏది చెయ్యకూడదో అది చెయ్యకపోవడమే క్రమశిక్షణ. ఇంట్లో అల్లరి చేయొచ్చా? సో అల్లరి చేయకపోవడమే క్రమశిక్షణ. అమ్మ చెప్పిన మాట వినాలి కదా, అమ్మకి హెల్ప్ చేయాలి కదా, అదే క్రమశిక్షణ. నాన్నగారు చెప్పిన మాట వినాలి కదా, ఆ వినడమే క్రమశిక్షణ. స్కూల్కి వచ్చిన తర్వాత పాఠశాలలో వాళ్ళు ఎంతో కష్టపడి మనకి ఈరోజు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. మనకి ఈరోజు మనకి రావడానికి, ఇక్కడ ఉండడానికి కారణం కూడా